ఏయ్, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏయ్, అరవకు అరవకు. ఇక నీ పప్పులు ఉడకవు. అయ్యగారిక మామూలు మనిషి అయిపోతారు. త్వరలోనే మాట్లాడేస్తారు. ఏంటి ఒంట్లో నెత్తరు కంట్లోకొచ్చింది? కోపం వస్తుందా? నన్ను చూస్తే నరికేయాలన్నంత కోపం వస్తుంది కదూ. మంచి చేయాలనుకుంటున్న నన్ను చూస్తేనే కోపం వస్తుందంటే అనుక్షణం ఈ ఇంటి నాశనానికే ఎత్తులు వేస్తున్న నిన్ను చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? మనుషులని మనుషులే పీక్కు తినే రాక్షస లోకానికి విసిరేయాలనిపిస్తుంది. ఏయ్, ఆగు. నీకిక మాటల్లేవు. కుక్కిన పేనులా పడుండు. నేను బయటికి వెళ్ళిన మరుక్షణమే ఆ నీలాంబరికి ఫోన్ చేస్తావని నాకు బాగా తెలుసు. దానికి చెప్పు. నేను చెప్పినట్టుగా దానికి చెప్పు. అయ్యగారికి మాటొస్తే నీకు మాట పడిపోద్ది. రేపో ఎల్లుండో అయ్యగారు మాట్లాడడం ఖాయం. మీ కుట్రలు కుతంత్రాలకు బ్రేకులు పడ్డం కూడా ఖాయం. అయ్యగారి మానసిక ప్రశాంతత కోసం రిసార్ట్స్కి వెళ్తున్నాం. తిరిగొచ్చేలోపు మోటో ముళ్ళే సర్దుకోమని చెప్పు. భయం భక్తి లేకుండా భవానీని పట్టుకొని ఏం మాట్లాడేసింది భవానీ? ఏంటి భవానీ అంటే నీకు వెటకారంగా ఉందా? చూపిస్తానా తడాకా ఏంటో. ఏం చూపిస్తావో ఏంటో. దీనికి కూడా అలసైపోయాను. నీలాంబర్కి ఫోన్ చేస్తాను. అమ్మా, అబ్బా. హలో, ఎలా ఉంది హాస్పిటల్లో A1 ట్రీట్మెంట్? అదిరిందా? ఏమేం చెప్పు. ఇంకా ఏం కావాలి? వద్దు 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 అంటున్నా నిప్పులు గుండా ప్లాన్ వేసావు. అది కాస్త రివర్స్ అయి మన ప్రాణం మీదకొచ్చింది. సక్సెస్ అయి మా బావగారు ప్రాణాలు లేచొచ్చాయి. ఏమంటున్నావు చిపురు? రవీంద్ర భారతిలో రాత్రికి కచేరీ ఉందట. వెళ్ళి తబలా వాయిద్దాం. నీకు డోలిప్పిస్తాలే. నాకు ఎక్కువ మాట్లాడే వాళ్ళంటే ఇష్టం ఉండదు. చాలా ఎక్కువైంది, తగ్గించు. అవును, చాలా ఎక్కువైంది. రేపో మాపో మా బావగారు మాట్లాడేస్తారు. ఆయన నోరు విప్పారంటే మన పని గోవిందా. అవును నీలంబరి, అఖిలక్క చేసిన పూజలు ఫలించాయి. డాక్టర్లు కూడా నయం చేయలేని జబ్బుని ఆ అమ్మవారు చేసిందని డాక్టర్లే చెప్తున్నారట. ఇప్పుడెక్కడున్నారు? ప్రస్తుతానికి ఇంట్లోనే ఉన్నారు. కానీ బావగారి ఆరోగ్యం మెరుగవడానికని అందరూ కలిసి రిసార్ట్స్ వెళ్తున్నారు. నువ్వు వెళ్తున్నావా? ఏమో తెలీదు. వెళ్ళు. ఎందుకు? చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏం చేయబోతున్నావే? ముందు ఆ సాక్ష్యం ఏంటో, అది ఎవరి దగ్గరుందో దాని సంగతి చూడు. నేను చూస్తాను, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏం కొంప రాజేద్దాం అనుకుంటుందో ఏంటో కర్మ. భిక్షపతి, ఎక్కడున్నావురా? రేయ్, ఫోన్ ఎత్తండ్రా. పీకల దాకా తాగి పడుకున్నారా? వెధవల్ని నమ్మి పనప్పు చెప్పాను. ఎక్కడ తాగి తగలడ్డారో.
అన్నా నీలాంబరి మేడం ఫోన్ చేస్తుందన్నా. చంపేస్తుందిరా. ఇప్పుడు వాడు ఎక్కడ చచ్చాడో దొరికి చావడం లేదు. నువ్వు ముందు ఫోన్ ఎత్తన్నా, లేదంటే ఆవిడ మనకి స్పాట్ పెడుతుంది. ఏరా మీరు చచ్చారా బతుకున్నారా? మేడం, అరే మనం బతుకున్నావా చచ్చామా? తాగింది దిగలేదురా? తాగలేదు మేడం. ఇడియట్స్. ఈ నీలంబరికి కథ చెప్పాలని చూస్తున్నారా? ముందు మిమ్మల్ని చంపి పడేయాలరా. తాగలేదంటే చంపుతానంటుంది. తాగితే ఏం చేస్తుందో. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చిందిరా? మేడం రోడ్డు మీద దాకా వచ్చింది మేడం. ఏంట్రా? రోడ్ల వెంట పడి వెతుకుతున్నాం మేడం. నీకు డెడ్ లైన్ రేపటి వరకే. ఈలోపు ఆ భిక్షపతిని వెతికి పట్టుకోలేదనుకో, మీలో ఎవ్వరూ బతికుండరు. జాగ్రత్త. రేయ్, ఆ భిక్షపతి ఎక్కడోనో ఎదుగు పట్టుకోవాలరా. పదరా. అభి, నువ్వు ఏమైంది మేడం? నువ్వందర్నీ మంచిగానే భావిస్తావు. వాడు నా గురించి తప్పుగా చెప్పి నిన్ను నమ్మిస్తే నువ్వు మాత్రం వాడిని నమ్మద్దు. ఆఫీస్ విషయంలో చాలా పెద్ద ఫ్రాడ్ చేసినందుకే వాణ్ణి పక్కన పెట్టేశాను. అందుకే పగబట్టి తిరుగుతున్నాడు. వాణ్ణి మాత్రం ప్రాణాలతో ఉంచకూడదబి. మీరు వాళ్ళ గురించి ఆలోచించకండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి మేడం. అభి ఏం చేస్తుంటాడు? పడుకునుంటాడా? టైం 2:15 అవుతుంది. పడుకునే ఉంటాడు. మరి నాకెందుకు నిద్ర రావడం లేదు?
ఇప్పుడు సౌందర్య ఏం చేస్తుంటుంది? ఏం చేస్తుంటుంది? రాత్రి 2:00 దాటింది కదా, పడుకుని ఉంటుంది. మరి నాకెందుకు నిద్ర రావట్లేదు? అభికి వాట్సాప్ లో మెసేజ్ చేస్తా. అంటే అభి ఇంకా పడుకోలేదన్నమాట. ఓహ్, సౌందర్య ఫోన్ ట్రై చేస్తుంది అనుకుంటా. సౌందర్య, టైం ఏంటో తెలుసా? టైం తెలియనంత బిజీగా ఏం లేను. మరి పడుకోకుండా ఇంత టైం వరకు ఏం చేస్తున్నావు? నేను సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. నీ పాటికి నువ్వు తినేసి పడుకుంటే ఎలా? పెళ్ళామనేదొకటుంది. తిన్నదా పడుకుందా? ఇన్నాళ్లుగా లవర్గా ఉన్నప్పుడు ఏదంటే అది అడక్కున్నా తెచ్చిచ్చేవాడివి. పెళ్ళామైనాక ప్రేమ తగ్గిపోయిందనుకుంటా. హలో హలో, ఏంటి? వింటున్నాను కదా అని ఓ చెప్పేస్తున్నావు. పెళ్ళైతే ప్రేమ తగ్గిపోద్దా? మన పవిత్రమైన ప్రేమకి గుర్తుగా. ఓ హలో హలో హలో, ఈ ప్రపంచంలో పవిత్రమైన ప్రేమ అంటూ ఏమీ లేదు. ప్రేమకు అపవిత్రత అనేది ఉండదు కాబట్టి. వావ్, సూపర్. అయితే మన ప్రేమకి గుర్తుగా నువ్విప్పుడొక పని చేయాలి. ఒకవేళ పని చేయకపోతే ప్రేమ లేదంటావా ఏంటి? లేదన్నట్టేగా. ఇంత మాట అన్నాక నేనే కాదు, ప్రేమించిన ఏ మగాడు ఆ పని చేయకుండా ఉండడు. చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చిటికెలో చేసేస్తాను. నాకు పిజ్జా తినాలనిపిస్తుంది అభి. ఏంటి? పిజ్జా తినాలనిపిస్తుంది. ఏయ్, నీకేనా పిచ్చా? ఈ రాత్రి పిజ్జా ఏంటి? ఆకలి అవుతుంది అభి. సౌందర్య, ఏమీ తినలేదా? తినలేదు, ఆకలి అవుతుంది. సరే సరే, ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తాను. నువ్వు మెలకుగా ఉండు. ఇదేం ట్విస్ట్ రా బాబు, అర్ధరాత్రి పిజ్జా ఏంటి? నిజంగా ఆకలి అవుతుందేమో. సరే, ఏ రెస్టారెంట్ అయినా ఓపెన్ ఉందేమో చూద్దాం. నిన్ను చూడాలనుంది అంటే వెంటనే వచ్చేస్తాడు. కానీ నాకు ఆకలి అవుతుందంటే అర్ధరాత్రి కావాల్సింది కష్టపడి తెస్తే దాన్ని ఇష్టపడి తింటుంటే ఉంటుంది ఆ మజానే వేరు. రే సూర్య, సూర్య, రే సూర్య, ఏంట్రా? రే లేరా, రే లేరా, రే ఏంట్రా మంచి నిద్రపాటు చేస్తున్నావు? వెళ్దాం రా. ఎక్కడికి రా? డోమినోస్కి రా, పద. లే రా, రే లేరా. రేయ్, సార్, ఇక్కడ పిజ్జా ఏమైనా దొరుకుతుందా? అయిపోయాయి సార్.
రేయ్ తను చెప్పింది బానే ఉంది, నీకేమైందిరా? టైం చూడలేదా? అర్ధరాత్రి 2:30 దాటింది. ఇప్పుడు ఉండదని చెప్పలేకపోయావా? ఆగాగు, అయిపోయిందా? ఆ మాత్రం నాకు తెలియక కాదు. నిజంగా లవర్గా ఉన్నప్పుడైతే నిన్ను చూడాలనిపిస్తుందిరా అని పిలిచేది. ఇప్పుడు పెనిమిటింది కదా, కొంచెం రొమాన్స్ జోడించింది. ఊరికే పిలిస్తే చులకనవుతామని ఇలా పిజ్జాను సీన్లోకి లాగిందిరా. నేనేమైనా తక్కువ తిన్నానా? ఆ పిజ్జా నెపంతో నేను వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు పిజ్జా దొరకలేదుగా, ఎలా? ఎలా అని ఆలోచిస్తే ఏ ఐడియా రాకపోవచ్చు, కానీ మనసు పెట్టి ఆలోచిస్తే మార్గం దొరుకుతుందిరా. చూసావా ఎంత సత్యమో? హలో, ఎక్కడ బేబీ? పిజ్జా వేటలో. దొరకలేదా? దొరకలేదు. ఎంతసేపు? ఆకలేస్తుంది. నాకు కూడా. ఏంటి, నువ్వు తినలేదా? తిన్నాను, చాలాసేపు అయింది కదా. ఇదిగో వచ్చేస్తున్నాను, పిజ్జా తెచ్చేస్తున్నాను, నువ్వు ఫోన్ పెట్టి. రేయ్ ఇక్కడ ఎక్కడుందిరా పిజ్జా? తెస్తున్నానని చెప్తున్నావు, ఎలా తీసుకెళ్తావురా? రేయ్ ఎలాగైనా తీసుకెళ్లాలరా. తనకి తెలీదా ఈ అర్ధరాత్రి పిజ్జా దొరకదని? అయినా చెప్పిందంటే నేను తెస్తానని, ఎలాగైనా నేను తెస్తానని తనకి నా మీద నమ్మకం. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే తీసుకెళ్ళాలి. హలో హలో సౌందర్య, దొరకలేదు కదూ? చలిలో అర్ధరాత్రి నిన్ను చాలా చాలా తెప్పించిన. సరే పర్లేదు, రేపు చూసుకుందాం. పడుకో, గుడ్ నైట్. ఏయ్ ఫోన్ పెట్టేకు. మీ అమ్మాయిలంతా ఇంతేనా? మీ పాటికి మీరు ఏదో చెప్పేస్తారు, వాడు చేస్తాడా లేదా అని అస్సలు ఆలోచించరు. ఏయ్ చెప్పింది నేను, ఇందులో మా అమ్మాయిలందరినీ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఓకే ఓకే, ఒక్కసారి కిందికి రా. అభి, మీ ఇంటి గేట్ దగ్గరే ఉన్నాను. ఇప్పుడు కిందకా? ఎందుకు? వద్దబి, ప్లీజ్ 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 వెళ్ళు. ఏయ్ నువ్వు కిందికి వస్తావా లేక నేను పైకి రానా? అయ్యో అమ్మో, నువ్వు గటికుడివి, నువ్వు వచ్చేస్తావు. నేనే వస్తా. నాకు సౌందర్య, దొరకలేదు అని ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అది చెప్పడానికి ఇక్కడి వరకు రావాలా? అంటే నాకు పిజ్జా తినాలనుంది, తెచ్చివ్వు అనే ధైర్యం మీరు చేస్తారు, కానీ తెచ్చిచ్చే సాహసం మమ్మల్ని చేయొద్దనంటారు. అట్లా అని కాదు, నిజం చెప్పనా? ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఒక్కసారిగా చూడాలనిపించింది. అట్లా అని చూడాలని ఉంది, రా అని అనలేను కదా. అందుకే అది ఎట్లయినా దొరకదని సరదాగా చెప్పిన. నువ్వు సరదాగా చెప్పావు సౌందర్య, కానీ నేను సీరియస్గా తీసుకున్నాను. సరే సరే, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకో చెప్తాను. అమ్మా దొరికారు. అర్జెంట్గా ఈ విషయం భవానీకి చెప్పాలి. భవానీ, భవానీ, భవానీ! ఏ భవానీ, భవానీ, భవానీ! ఏంటే, ఏమైంది? అభి, సౌందర్య అభి సౌందర్య కల్లోకొచ్చారా?
కింద గట్టిగా హక్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటున్నారు. దొరికారే, ఇదే కరెక్ట్ సమయం. పద రా త్వరగా మరి. పద. ఎంతసేపు? 1 minute. టంటడాయ్. ఇప్పుడు తెరవచ్చు. వావ్, సూపర్! ఇంత రాత్రి ఎక్కడ దొరికింది?